సో 1971లో ఏమైంది అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ మెజారిటీతో గెలిచారు. మెజారిటీతో గెలిచినప్పుడు ఏమైందంటే పాకిస్తానీస్ వెస్ట్ పాకిస్తాన్లో ఎవరైతే పంజాబీ సింధీ రీజన్స్లో ఉండే పాకిస్తానీస్ జనరల్గా వాళ్ళని వాళ్ళు గొప్పగా అనుకుంటారు. వాళ్ళు సుపీరియర్ అందరికన్నా అన్ని కాస్ట్ల కన్నా అని వాళ్ళు గొప్పగా అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు పవర్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని అనుకున్నారు. ఈదర్ విత్ పంజాబీ ముస్లిం ఆర్ విత్ సింధీ ముస్లిం హూ ఆర్ స్టేయింగ్ ఇన్ దాట్ రీజన్స్ ఆఫ్ పాకిస్తాన్. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ గెలిచింది ఎవరు? షేక్ ముజబిర్ రెహమాన్. కానీ వీళ్ళు ఏమన్నారు, ఒక బెంగాలీ, అది కూడా నల్లగా సన్నగా బక్కగా వీళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారా, వీళ్ళకి అంతుందా అన్న టోన్లో ఆ ఎలక్షన్స్ మొత్తాన్ని రద్దు చేశారు. సో అప్పుడు షేక్ ముజబిర్ రెహమాన్ ఇండియాది హెల్ప్ అడిగితే అప్పుడు ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా, అప్పట్లో జనరల్ శామ్ మానిక్షా, ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ ప్లాన్ చేసి 1971లో అదే టైంలో షేక్ ముజబిర్ రెహమాన్ ఎవరికైతే ఆయనకి ఎక్కువ సీట్లు వచ్చి కూడా ఆయన్ని క్యాన్సిల్ చేశారో ఆయన ఒక ఫోర్స్ తయారు చేశారు బంగ్లాదేశ్లో ఉన్న జనాలతో, ఎవరైతే పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఉన్నారో. ఆ ఫోర్స్ పేరే ముక్తి వాహిని. సో ఈ ముక్తి వాహినికి ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది. ఆ తర్వాత ఇండియన్ సీక్రెట్ సర్వీసెస్ వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చినాయి. వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని, ముజబిర్ రెహమాన్తో కోఆర్డినేట్ చేసుకొని ద ఫేమస్ పాకిస్తాన్ 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్ అనేది సరెండర్ అయింది ఆ 1971 వార్లోనే. మనం అన్ని వైపుల నుంచి వాళ్ళని క్లోజ్ చేసి వి గేవ్ అన్ అల్టిమేటం పాకిస్తాన్కి, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారా లేకపోతే మేము ఫైరింగ్ స్టార్ట్ చేయబడతామంటే అప్పుడు 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్ అయ్యారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. సో అలాగా బంగ్లాదేశ్ని మనం పుట్టించాం ఒక రకంగా.